అందరికీ నమస్కారం. నా నేను మీ సాయిరాం. ఇప్పుడేందంటే, ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఉన్నాడు గదా! డిప్యూటీ సీఎం ఆంధ్ర. ఆయన దేవుడులాంటోడు. ఎందుకంటే చాలా అందరికీ వైసీపీలో ఉన్నా కూడా వైసీపీలో ఉన్న వాళ్ళకి కూడా ఫ్యాన్స్ ఉన్నారు ఆయనకి. ఎందుకంటే నేను పార్టీల పరంగా నేను మాట్లాడట్లేదు. ఆయనకు ఖచ్చితంగా ఫ్యాన్స్ ఉన్నారు. ఎందుకంటే ఆయన దేవుని స్వరూపం. హనుమంతుడు అంటారు గదా! కలియుగంలో హనుమంతుడు ఆయనే. నేను చెప్పేదేంటంటే ఆయనే. ఆయన ఎందుకంటే ఆయన చాలా ఆయన ఎవరికీ అర్థం గాదు. అర్థం కారు కాబట్టి అని గాదు. అర్థమే కాడు. ఇంక్లూడింగ్ అందులో ఉన్న ఫ్యాన్స్‌కు పవన్ కళ్యాణ్ ఫ్యాన్, డై హార్డ్ ఫ్యాన్ ఉంటారు గదా! వాళ్ళకి గూడా అర్థం కాడు. అలాంటోడు పవన్ కళ్యాణ్ అన్నగారు. ఆయన ఒక్కసారి ఫ్యాన్స్ అయ్యి చూడండి మీకే తెలుస్తుంది. అందరు హీరోలు అభిమానులుంటారు గదా! ఆయన వెంకటేష్ అభిమానులు అంటారు. వెంకటేష్ గారు అభిమానులు అంటారు. కానీ కాదు. ఇప్పుడు కృష్ణుడు అంటారు. కృష్ణునికి కొలిస్తే అందరి దేవుళ్ళకి కొలిచినట్టే అంటారు గదా! ఇది అంతే. పవన్ కళ్యాణ్ కొలిచినట్టే అందరి హీరోలకి కొలిచినట్టే. ఆయనలో అందరు హీరోలు ఉన్నారు. అది విషయం. నాకు దేవుడుపా! ఆయనని కలియుగంలో వెలిసిన హనుమంతుడుపా! నాకు దేవుడు. నేను పార్టీ పరంగా నేను మాట్లాడట్లేదు. ఫ్యాన్స్ పరంగా మాట్లాడుతున్నా. అభిమాని పరంగా దేవుడు. జై పవన్ కళ్యాణ్. ఆయన మంచి చేసినాడా లేదా అనేది అవసరం లేదు మనకు. ఆయన ఫ్యాన్స్ ఉన్నవాళ్ళు హ్మ్. ఎట్లా మంచి దారికే పోతారు లాస్ట్‌కి. అది నాకు నచ్చిన విషయం. జై హింద్ పవన్ కళ్యాణ్ గారు. మీరున్నంత వరకు ఫాలోయింగ్ పోతూనే ఉంటుంది. ఆయన ఒక స్పెషల్. ఆయన ఒక స్పెషల్. ఆయన ఒక 10 సెటర్. ఆయన ఒక ఇంగ ఏదైనా చెప్పుకోవచ్చు. ఆయన ఒక డెమిగాడ్, సెమిగాడ్ ఏదో అంటారు. హ్మ్. ఆయన ఫ్యాన్ ఉన్నోళ్ళు సన్నగుంటారు. ఆయన లావున్నవాళ్ళు ఎన్టీఆర్ ఫ్యాను. పొట్టిగా ఉన్నవాడు ఎన్టీఆర్ ఫ్యాను. ఆ! నైస్‌గా ఉండేవాళ్ళు మహేష్ బాబు ఫ్యాను అనేది కాదు ఈడ మ్యాటరు. ఆయన ఫ్యాను. లావున్ని, సన్నగున్ని, ఎట్లైనా ఉన్ని ఆయన ఫ్యానే చాలామంది. ఇది విషయం. కర్ణాటక గానీ, తమిళనాడు గానీ, తెలంగాణ, ఆంధ్ర వరల్డ్ వైడ్ ఏ భాషలో చెప్పాలన్నా గూడా ఆయన ఫ్యాన్స్ ఉన్నారు. ఆయన ఆయన హనుమంతుడు. ఆయన శక్తేంటో ఆయనకు తెలీదు. పాన్ ఇండియా కాదు అంటున్నారు గదా! డిప్యూటీ సీఎం ఆయన ఇంగ పీఎం గూడా ట్రై చేస్తాడు అన్నమాట ఇప్పుడు. రాబోయే ఫ్యూచర్‌లో. ఆయన ఒక ఆయన ఎదుగుదల అందరికి ఇన్‌స్పిరేషన్. వివేకానంద స్వామీజీ గారు ఎట్లా ఉన్నాడో సేమ్ క్వాలిటీస్ అన్నీ ఆయనలో ఉన్నాయి. సేమ్ క్వాలిటీస్ కాదు. అన్నీ ఉండాయి. చాలా మందికి ఇన్‌స్పిరేషన్ ఆయన. ఫెయిల్ అయిన వానికి చాలా బెటర్‌గా ఇన్‌స్పిరేషన్ ఆయన. నువ్వు ఏ ఫీల్డ్‌లో అయినా ఉండు. అది విషయం. చాలామంది ఒకని ద్వారా హీరో ఫ్యాన్స్ అయితారు. నేను ఆయనలాగా ఉన్నాను. ఆయన ఫ్యాన్సు. నేను సన్నగున్నాను. పవన్ కళ్యాణ్ ఫ్యాను. ఆళ్ళ నాగేష్ ఫ్యాను అట్లా అనుకుంటారు. ఆహ్, కా తెలుగు హీరోనే కాదు ఇంక్లూడింగ్ ఏ హీరో అయినా వరల్డ్ వైడ్‌లో. కర్ణాటక కావచ్చు, తమిళనాడు కావచ్చు, హిందీ కావచ్చు, ఇంగ్లీష్ కావచ్చు. ఏదైనా కావచ్చు. హ్మ్.
అది విషయం. అది దేవు మీరు నీవు ఏ రంగంలో అయినా పో ఆయన ఫ్యాన్స్ ఉన్నారు. ఏ లాంగ్వేజ్‌లో అయినా పో ఆయన ఫ్యాన్స్ ఉన్నారు. మనకు ఆంధ్ర తెలుగు రాష్ట్రానికి వచ్చిన ఆణిముత్యం మన పవన్ కళ్యాణ్ అన్న గారు. ఇప్పుడేందంటే ఆ అన్నగారు హ్మ్. ఆ అన్నగారే లేకపోతే ఈ జనరేషన్‌లో అంటే పవన్ కళ్యాణ్ ఫ్యాన్ అనేవాళ్ళే ఎవరు ఉండరనమాట. ఆయన రాజకీయంలో దిగినారు కాబట్టి మంచి జరిగింది. మన స్టూడెంట్ యూతు బడా పెద్ద పెద్ద ఏజ్ వాళ్ళందరూ రాజకీయం ఏంటి అనేది తెలిసింది. ముఖ్యంగా ఎస్పెషల్లీ స్టూడెంట్ చదువుతున్న విద్యార్థులకి రాజకీయం ఏంటి? రాజకీయంలో ఎలా వెళ్ళాలి? ఎలా ఎలా ఎదుగుతారు? ఎలా డెవలప్ అయితారు? ఎలా పేరు సంపాదించుకుంటారు? అనేది రాజకీయం పరిచయం చేసిండేది ఆయనే మొదటగా. నేను చెప్పే విషయం ఇదే. అప్పుడు ఆయన గాన రాజకీయంలో దిగపోతే రాజకీయం పిల్లవాళ్ళకి రాజకీయం పరిచయం అయ్యుండేది కాదు. రాజకీయం అంటే ఏందో తెలీదు. రాజకీయంకి అసలు దూరంగా ఉండేవాళ్ళు. అసలు ఆంధ్ర అంటే రాజకీయం వేస్ట్‌రా, చెత్తరా అనే అనుకునేవాళ్ళు. వదిలేసేవాళ్ళు. ఇంక్లూడింగ్ పవన్ కళ్యాణ్ అన్నగారు దిగారు కాబట్టి రాజకీయం అందరికి పరిచయం చేసిన ఆయన ఉంటాడు కాబట్టి ఆంధ్ర రాష్ట్రానికి ఆయన ఒక అన్నగా ఉన్నారు కాబట్టి ఆయన వెనుక నడుస్తున్నారు. లేకపోతే నడిచేవాళ్ళు కాదు. ఆ పార్టీ, ఈ పార్టీ, ఏ పార్టీలు వద్దు, ఏ రాజకీయాలు వద్దు, మనకు ఆంధ్ర రాజకీయాలు వద్దు అని అని వదిలేసి వెళ్ళిపోయేవారు. అంటే ఒక అమెరికాలో ఇంక్లూడింగ్ మన తెలుగు రాష్ట్రాలు వదిలేసి ఎక్కడెక్కడో జాబ్ చేస్తున్నారు కదా! విదేశాలు గానీ, అదర్ స్టేట్ కానీ మర్చిపోయేవాళ్ళు. ఒక్కటి పవన్ కళ్యాణ్ గారు వచ్చారు కాబట్టి చాలామంది ఫ్యాన్స్ అయ్యారు. అభిమానులయ్యారు. ఇప్పుడు ఆంధ్రాకి వదలలేకపోతున్నారు. ఆంధ్ర గాని, తె తెలంగాణ గాని మన ఏ లాంగ్వేజ్‌లో ఉన్నా గాని కొద్దిగా గు అనేది వింటున్నారు. పవన్ కళ్యాణ్, పవన్ కళ్యాణ్ పూర్వజన సుకృతము లేకపోతే ఏదో చేసినాడో నిజమైన హనుమంతుడు. నిజంగా హనుమంతుడి భక్తుడే. జై హింద్. అన్న మీరు పోతూ ఉండండి. మేము వెనకాల వస్తూ ఉంటాం. జై పవన్ కళ్యాణ్. జై పవర్ స్టార్. పవర్ స్టార్‌లో అన్నీ ఉంటారు. తమిళనాడు ఉంటారు. ఇక్కడ కర్ణాటకలో ఉంటారు. అందరూ ఉంటారు. నిజమైన పవన్ కళ్యాణ్. పవర్ స్టార్. అందరూ ఫెయిల్ అయిన వానికి, పాస్ అయిన వానికి, మిడిల్‌లో ఉన్నవానికి అంతా మీ దయే. మీ ఇన్స్పిరేషనే. జై హింద్ అన్న. పవన్ కళ్యాణ్ అన్న. ఈ పార్టీ తరఫున మాట్లాడలేదు. నేను ఉన్నది జెన్యూన్‌గా మాట్లాడుతూ ఉన్నా. జై హింద్.